ఆచి చికెన్ మసాలా. కాక్రోచ్ జనతా పార్టీ అని అసలు ఏంటి, ఇలాంటి పార్టీలు పుట్టుకు రావడానికి సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి, నిజంగా ఇలాంటి పార్టీలు నిలబడతాయా లేదా? ఇప్పుడున్న యూత్ వీళ్ళు చాలా తెలివిగలరు, సూక్ష్మంగా గ్రహిస్తారు అన్ని విషయాలు. ఏంటి మన కళ్ళ ముందు వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు. అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు చేసినటువంటి ఆ నిరుద్యోగుల మీద ఆయన వాడిన పదజాలానికి వీళ్ళంతా కలత చెంది ఇమ్యూనిటీ ఇచ్చినటువంటి రెస్పాన్స్ అండి. అది బీజేపీని కాదనుకుని ఇటు ద్రవిడ పార్టీని కూడా కాదనుకోవడంలో అతని రాజకీయం ఒక పరిణితి చెంది పబ్లిక్కి దగ్గరయ్యింది. 13 సంవత్సరాల నుంచి ఒక ముద్దాయి కోర్టు గడప కూడా వెళ్లకుండా ఉన్నాడండి. ఇంతకంటే దౌర్భాగ్యం దేశంలో ఎక్కడన్నా ఉందా అండి? తీవ్ర అసంతృప్తి ఉంది, ఇది బద్దలయ్యింది, ఒక తిరుగుబాటు లాంటిది వీళ్ళకి వచ్చింది. వీళ్ళ ఆలోచన స్వరూపమే ఇక్కడ మనకి ఈ రకంగా కనపడుతుంది అనేది గ్రహించగలగాలి పొలిటికల్ పార్టీలు. ఇది గ్రహించుకో గుడ్డుగా వెళ్ళిపోతే వీళ్ళంతా బొక్కబోర్ల పడాల్సింది. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. జంజీ అనే ఒక పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకి ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎందుకంటే యువతరంలో వస్తున్నటువంటి మార్పు, వాళ్ళ ఆలోచన తీరు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది. అదే కోణంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పుకోలేం, కానీ ఒక ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ఆన్లైన్ విధానంలో ప్రజల్లోకి వస్తే దానికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. లక్షల కొద్దీ లైక్లు, సబ్స్క్రైబర్లు, ఇట్లా ఎక్కడ చూసినా కానీ ప్రజల్లో ఒక చర్చ. కాక్రోచ్ జనతా పార్టీ అనేది అసలు నిజంగా రాజకీయ ఆవిర్భావం చెందితే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మాజీ లోక్సత్తా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మీరు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ కాక్రోచ్ జనతా పార్టీ అనేది, అసలు ఏంటి, ఇలాంటి పార్టీలు పుట్టుకు రావడానికి సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి, నిజంగా ఇలాంటి పార్టీలు నిలబడతాయా లేదా? ప్రధాన కారణం రాజకీయంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాల్లో కూడా విపరీతమైనటువంటి అలసత్వం, అవినీతి, పారదర్శకత్వం లేకపోవటం, ఈ మొత్తం కూడా ప్రజలందరినీ కూడా చాలా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే పాలనలు అండి. ఈ పాలనలో సరే కళ్ళు మూసుకొని అట్లాగే ఏదో ఒక విధంగా రాజీ పడి ఈ పార్టీ కాదు ఆ పార్టీ, ఆ పార్టీ కాదు ఈ పార్టీ అనుకుంటా ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడో చోట మార్పు వస్తుంది అనుకునే ప్రయత్నం జరుగుతుండే మార్పు అనేది కనపట్లేదండి. ఎప్పుడైతే కనపట్లేదో ఇప్పుడున్న యూత్ వీళ్ళు చాలా తెలివిగలరు, సూక్ష్మంగా గ్రహిస్తారు అన్ని విషయాలు. ఏంటి మన కళ్ళ ముందు వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, గతి లేక వీళ్ళకో ఓట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలన్నీ వాళ్ళు చూస్తున్నారు. నేపాల్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది అని చూస్తున్నారు. ఆ చూసిన కోణంలో వాళ్ళలో కూడా మన ఇంత పెద్ద దేశం, ఇంత చరిత్ర, ఇంత నాగరికత, ఇన్ని రకాల అవకాశాలు ఉండి కూడా మనం ఈ దౌర్భాగ్యం అనుభవించడం ఏంటి, ఎవరో పనికిమాల కులాలో మతాలో కొట్టుకుంటా ఇదే రాజకీయం ఇదే జీవితం అనుకుంటా ఇట్లా ఎంతకాలం గడపాలి అనే ఒక స్పృహ వీళ్ళందరిలోకి వచ్చింది. అది దావానంగా బద్దలవడానికి సిద్ధంగా ఉండగా ఇప్పుడు ఈ కాక్రోచ్ అనేటువంటి ఈ ఆన్లైన్ పార్టీ అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు చేసినటువంటి ఆ నిరుద్యోగుల మీద ఆయన వాడిన పదజాలానికి వీళ్ళంతా కలత చెంది ఇమ్యూనిటీ ఇచ్చినటువంటి రెస్పాన్స్ అండి ఇది. అంటే ఇప్పుడు దేశంలో రాజకీయ అనిశ్చితి ఉంది అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది, కానీ రిజల్ట్స్ చూస్తేనేమో నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా విచిత్రమైన ఫలితాలు వచ్చినాయి. అంటే మీకు పశ్చిమ బెంగాల్లో చూసారంటే అక్కడ బీజేపీ చాలా సంవత్సరాల తర్వాత టీఎంసీని ఓడించి వచ్చింది. ఇటు కేరళ ప్రాంతంలో నుంచి చూసుకుంటే పూర్తిగా అసలు నిస్తేజం అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది. అంటే అటు ఉత్తర భారతంలో కానీ, ఈశాన్య భారతంలో కానీ, దక్షిణ భారతంలో కానీ మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇదే బీజేపీ లైన్లో ఉన్నాయి. మరి మూడో పార్టీకి ఎక్కడ ఉంది సార్ స్థానం? ఎక్కడ ఇండిపెండెంట్లు గెలవట్లేదు, ఎక్కడ నోటాకి ఓట్లు పట్టడం లేదు పెద్ద ఎత్తున.
మరి ఎక్కడ అనిశ్చితి ఉందంటారు? అదేనండి, అది చూశారు మీరు అన్నట్టుగానే వామపక్ష పార్టీలు కూడా ఈ ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలుస్తారు అని ఒక నమ్మకం ఉంది. అంటే సహజంగా వాళ్ళు ఎలాంటి అవినీతి పనులు చేయరు, ఎంతో కొంత నిజాయితీగా పనిచేస్తారని ఒక ఉంది. అంటే అక్కడ కేరళలో ఉన్న ప్రజలు కూడా ఆ వామపక్ష పార్టీలని కాదనుకునే స్టేజ్కి వచ్చిందంటే ఎక్కడో చోట వాళ్ళలో కూడా దాని మీద అసంతృప్తి ఉంది. సహజంగా కేరళలో ఏంటంటే ఒకసారి వామపక్ష పార్టీలు, ఒకసారి ఈ యునైటెడ్ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కలిపి మారుతా చేంజ్ ఉన్నాయి. ఫస్ట్ టైం లాస్ట్ టైమే 2 సార్లు కంటిన్యూ వాళ్ళు గెలిచారు. కంటిన్యూ గెలిచిన తర్వాత కూడా అక్కడ అసంతృప్తి ఉంది, అందుకని ఓడిపోయారు. బెంగాల్లో ఖచ్చితంగా ఒక నిజాయితీ ఎన్నికలు జరిగి అక్కడ కూడా ఎలాంటి పొరచాలు కూడా జరగకోకుండా అటు బీజేపీ ప్రభుత్వం కానీ మమతా కానీ రెండు కూడా నిజాయితీగా చేస్తున్నాను ఒక అభిప్రాయం కలిగి ఉంటే ఎవరి ఓట్లు వాళ్ళకి వచ్చాయి, కొంతకాలం పాటు అసంతృప్తి ఉన్నా కూడా సరిపెట్టుకునేవాళ్ళు. కానీ బెంగాల్ ఎన్నికలు సక్రమంగా జరుగుతున్న అభిప్రాయం యువతలో కలగలేదు. ఖచ్చితంగా అది జరిగింది. అది ఒక కొంత పరిణామం. కొంత మార్పు ఏంటంటే మనం తమిళనాడులో చూసాం. అక్కడేంటి సాంప్రదాయ పార్టీలు అంటే ఉదాహరణకి డిఎంకే పార్టీ, ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి దాదాపుగా ఒక 60 సంవత్సరాల నుంచి ఆళ్ళు కాపుతే వీళ్ళు, వీళ్ళు కాపుతే వాళ్ళు నడుస్తూ వచ్చింది. వాళ్ళిద్దరే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే వాళ్ళిద్దరి కంటే కూడా ఒక రాజకీయంగా అదే హీరోగా ప్రజల్లో స్థానం ఉండి ఒక కొత్త ఆలోచనలతో అటు బీజేపీని కాదనుకుని ఇటు ద్రవిడ పార్టీలను కూడా కాదనుకోవడంలో అతని రాజకీయం ఒక పరిణితి చెంది పబ్లిక్కి దగ్గరయ్యింది. ఇతను కూడా వాళ్ళ వైపు మొగ్గు ఉంటే వాళ్ళలో పాటు కొట్టుకుపోయేవాడే. ఇటు బీజేపీని సిద్ధాంతపరంగా రానివ్వాల, అట్లని డిఎంకే ఏడిఎంకేతో కలిసి ప్రయాణం చేయడం కూడా అతను ఇష్టపడాల. ఇతనికి ఒక స్టాండ్ ఉంది, ఇతనికి ఒక పద్ధతి ఉంది. పైగా అతను దాదాపు ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు పొలిటికల్ పార్టీగా కృషి చేశాడు. దానికి ముందు 2 సంవత్సరాలు ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ కూడా పనిచేశాడు. అతను ఈ 4 సంవత్సరాలు పనిచేయటం, ఒక స్టాండ్ తీసుకుని పనిచేసినాక అతను చూసి ఇప్పుడు ఎవరైతే యువత మీరు ఈ కాక్రోచ్ పార్టీ యొక్క ఫలితాలని మనం చూస్తున్నామో ఇట్లాంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మారు, వాళ్ళే లీడ్ తీసుకున్నారు. ఈ కులమత పార్టీలు ఇట్లాంటి పార్టీలు మనం వద్దు, మనం సరైన పద్ధతిలో పోదామని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ తమిళనాడులో కనపడింది. సరే, ఇప్పుడు రాజకీయ అనిశ్చితి అంటే ప్రధానంగా ప్రజలు తీసుకునే ఒక ఎజెండా అనుకోవచ్చు. అంటే అవినీతి మీద దండయాత్ర, లేకపోతే అహంకారం మీద దండయాత్ర, లేకపోతే ఒక అసహనం, అంటే ప్రజాపాలన లేకుండా ఇష్టం వచ్చినట్లు పరిపాలించడం. ఈ మూడిట్లో వేటిని కన్సర్న్ చేస్తారనుకుంటున్నారు? ప్రధానంగా అవినీతేనండి. ప్రధానంగా అవినీతి. రెండోది నిరుద్యోగులు కావాల్సింది, వాళ్ళకి ఉద్యోగ వ్యవస్థ లేదు. దాదాపుగా ఎవరైతే మోడీ బీజేపీ ఉందో సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు తేలిక ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఎలాంటి ఉద్యోగాలు కూడా కల్పన లేదు. దాదాపు మోడీ రాకముందు 56 లక్షల కోట్లు అప్పు చేస్తే తర్వాత 150 లక్షల కోట్ల పైన అప్పు జరిగింది. ఎలాంటి పరిశ్రమలు లేవు, కొత్త సంస్థలు లేవు, నిరుద్యోగాన్ని రూపుమాపేటువంటి ఒక విధానం కూడా లేదు. మరి ఎన్నాళ్ళైనా ఓర్చుకుంటారు? ఎన్నాళ్ళు ఈ మతాల కులాల కుంపట్లు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని కూడా విభజించి ఈ రకంగా ఓట్లు గెలుద్దామని ఒక తాపత్రయం తప్పితే వ్యవస్థలన్నింటినీ దెబ్బతీసి ఎంతకాలం చూస్తారు? యువత అనేవాళ్ళు ఒక ఆలోచన పరులు, శక్తి పరులు. వాళ్ళకి వెయిట్ చేశారు, ఎదురు చూశారు. ఇవాళ కాదు రేపు మారుతుంది అనుకున్నారు. ఏ మార్పు కనపడలేదు. కళ్ళ ముందు అందరూ ఒకటే, తేడా లేదు అని ఖచ్చితంగా ఫీల్ అయ్యారు. ఇది ఒక పొలిటికల్ పార్టీగా డెవలప్ అయ్యే వీళ్ళు రేపు గెలుస్తారా లేకపోతే యువత మాట నెగ్గుతుందా అనే సబ్జెక్ట్ కంటే దీన్ని మనం చూడాల్సిన కోణం అంటే తీవ్ర అసంతృప్తి ఉంది, ఇది బద్దలయ్యింది, ఒక తిరుగుబాటు లాంటిది వీళ్ళకి వచ్చింది. వీళ్ళ ఆలోచన స్వరూపమే ఇక్కడ మనకి ఈ రకంగా కనపడుతుంది అనేది గ్రహించగలగాలి పొలిటికల్ పార్టీలు. ఇది గ్రహించుకో గుడ్డుగా వెళ్ళిపోతే వీళ్ళంతా బొక్కబోర్ల పడాల్సిందే. ఒక మాట సార్, మీరు రాజకీయాల్లో అనిశ్చితికి కారణం ప్రధానంగా అవినీతి అని చెప్పారు. అది అంటే మనం నిరూపించలేం, కానీ సిబిఐ ఆల్రెడీ కొంత షార్ట్ షీట్ వేసింది, కొన్ని ఆస్తులు జప్తు చేసింది. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడుగా గుర్తింపు పొందారు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు 2014కి ముందే ఆయన జైల్లో ఉన్నారు, కొన్ని అటాచ్మెంట్స్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ 2019లో 151 సీట్లు ఇచ్చారు ఇదే ఆంధ్ర ప్రజలు. మరి ఎక్కడ ఆయన చేసినటువంటి అవినీతిని కానీ, ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, అవినీతి చేసేటటువంటి ఆరోపణలు కానీ ప్రజలు పరిగణలో తీసుకోలేదా? అంటే ఒకటే సార్,
జగన్ రెడ్డి అవినీతి చేశాడు, జైలుకి వెళ్ళాడు అనేది సబ్జెక్ట్ వాస్తవం, అవినీతి చేశాడు అనేది వాస్తవం. ఈ రెండు జరిగినాయి. వాస్తవం కాదు తీసేస్తే ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు తగ్గినట్టే ఆయన జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, తర్వాత తిరిగి ప్రజల్లోకి వచ్చాడు. కానీ దీనికి అపోజిట్ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ చాలా బలంగా అతని యొక్క నేరాలు, అతను చేసిన తప్పిదాలు, అతనికి కావాల్సిన శిక్ష, అతను ఏం చేశాడు బలంగా చేయగలగాలి. చేయడానికి ఏమో తెలుగుదేశానికి లిమిట్స్ ఉన్నాయి. ఎందుకంటే అది సిబిఐ కేసులోకి వెళ్ళిపోయింది. సిబిఐ కేసులోకి వెళ్ళిందో తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రచారం చేయటం, మాట్లాడటం, చెప్పగటం చేయగలుగుతారు, కానీ అంతకు మించి వాళ్ళు చేసే అవకాశాలు వాళ్ళకి లేవు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం దీని ఆధ్వర్యంలోకి పోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయంగా ఎవరు అవసరమైతే వాళ్ళు కావాలి. కాసేపు వైసీపీ పార్టీ అవసరమైతే వైసీపీ పార్టీ, తెలుగుదేశం అవసరమైతే తెలుగుదేశం. వీళ్ళిద్దరూ కూడా అటు ఇప్పుడైతే ప్రత్యేకించి వాళ్ళిద్దరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు మోడీ బీజేపీతో పాటు. ఎవరు? వైసీపీ గాని తెలుగుదేశం గాని. తెలుగుదేశం ఆల్రెడీ కూటమిలో ఉంది. ఇదే విచిత్రమైన పరిస్థితి సార్. అవును, ఇప్పుడు ఈ రాజకీయంలో ఈ రాష్ట్రంలో బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారని కరెక్ట్గా అడిగితే సమాధానం చెప్పలేరు. అధికార పార్టీ కలిసే ఉందని చెప్తారు, ప్రతిపక్షం కలిసే ఉందని చెప్తారు. ప్రత్యక్షంగానండి. ఇప్పుడు ఒకటే లోపం చెప్పండి. నన్ను పెట్రోల్ రేట్లు పెరిగినాయి అని విమర్శ చేస్తున్నాడు. పెట్రోల్ రేట్లు పెరిగితే ఎక్కడ పెరిగినాయి? కేంద్రం పెంచింది, రాష్ట్రం ఆటోమేటిక్ గా పెంచుతుంది. రాష్ట్రం ఆల్రెడీ తన వేయాల్సిన ట్యాక్సులు ఏనాడు వేసింది, ఆ రేషియోలోనే పెరుగుతాయి. మరి ఈయన విమర్శ కేంద్రాన్ని చేయాల్సింది వచ్చి చంద్రబాబుని ఎందుకు చేస్తున్నారు? ఈయన వైసీపీ నాయకులు చేయాల్సింది, వీళ్ళ పెట్రోల్ పెంచింది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఎదుర్కోకుండా చంద్రబాబుని ఎందుకు ఎదుర్కొంటున్నారు వీళ్ళు? మోడీ ప్రభుత్వాన్ని ఏం అడగలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళ కింద లొసుగులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, నేరాలు ఉన్నాయి, వివేకానంద రెడ్డి హత్యా నేరాలు ఉన్నాయి, ఎన్ని సిబిఐలు ఆధారపడి ఉన్నాయి. ఎక్కడన్నా 13 సంవత్సరాల నుంచి ఒక ముద్దాయి కోర్టు గడప కూడా వెళ్లకుండా ఉన్నాడండి. ఎంతకంటే దౌర్భాగ్యం దేశంలో ఎక్కడన్నా ఉందా అండి? మరి అట్లాంటి అనిశ్చితి, అలాంటి విప్లవం మన రాష్ట్రంలో ఎందుకు రావట్లేదు సార్? వస్తాయండి. ఎట్లా రావాలంటే దానికి కావాల్సిన పునాది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బాగాలేదండి, ఏం బాగుండలేదు, అవినీతి ఉంది, అనిశ్చిత వాతావరణం ఉంది, అరాచకం ఉంది, ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇటు పాలన చేసేవాళ్ళు కానీ ఎక్కడ కూడా కుమ్మక్కైపోయి పరిపాలన చేస్తున్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దీన్ని వ్యతిరేకించడానికి కావాల్సిన ఒక పునాది, కావాల్సిన ఒక బలమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ వర్క్ జరగాలి. చేసే వ్యక్తులు కూడా అత్యంత నిజాయితీ పరులు కావాలి. అప్పుడు ప్రజలు మనం ఇంకా చూస్తారు. లేకపోతే ఎవరో వ్యతిరేకత మీద, గుడ్డి వ్యతిరేకత మీద ఎవడో వచ్చి పార్టీ పెట్టాను, కులం కోసం పార్టీ పెట్టాను, మతం కోసం పార్టీ పెట్టాను అంటే ఎవరు చూడరు సార్. ఆ నిజాయితీ గల మనుషులు కనుక రంగంలో దిగి ఇది మనం చెయ్యాలి, ఇది సాధించాలి అని పట్టుదల మీద కూర్చుంటే ఇప్పుడు యువతంతా దానికి సిద్ధపడతారు, ఏకమైపోతారు. ఆ యువ నాయకత్వంలోనే రేపు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా సమూలమైన మార్పులు రావడానికి అవకాశం ఉంది. కానీ యువతకి కానీ లేకపోతే ప్రజలకు కానీ భయం ఉంది సార్. రాజకీయ పార్టీలు రాగానే వాళ్ళు రావటం ఏమో ప్రజల కోసం, మీకోసం వస్తున్నాము, మీ సేవలోకి వస్తున్నాము, మీకోసం వస్తున్నాము అని చెప్తారు. అధికారంలోకి రావటం సంగతి తర్వాత రాజకీయ పార్టీ పెట్టగానే పెద్ద పెద్ద బౌన్సర్లు, పెద్ద పెద్ద క్యాన్వాయిలు, ప్రజల్ని కనీసం ఒక చీడపురుగులాగా చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒక రాజకీయ పార్టీలో పనిచేశారు. లోక్సత్తా పెట్టేటప్పటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకు లోక్సత్తా ఫెయిల్యూర్? అదేవిధంగా మిగతా దేశంలో కూడా అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, లేదంటే ఇప్పుడు విజయం సాధించినటువంటి విజయ్ పార్టీ కావచ్చు, ఎట్లాంటివి అయినా కావచ్చు. కానీ వీటన్నిటి పుట్టుక వెనకమాల ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు కోరుకునేది ఒకటేనండి, మా జీవితాలు మెరుగుపడాలి, ఒక పారదర్శక పాలన కావాలి, మాకు నిజాయితీగా పనులు చేసేటువంటి అధికారులు కావాలి. ఇది వాళ్ళు ఆశించేది. ఎందుకంటే ఏమి ఆశించరాళ్ళు, అక్కర్లేదు కూడా, అవసరం లేదు. ఇక ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు ఎక్కడైతే మెరుగుపడాలనుకుంటారో ప్రతి చోట మెరుగుపడాలని ఆశిస్తారు. ముఖ్యంగా విద్య, వైద్యం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి దూరంగా ఉంటున్నాయి. ఇది కాకుండా రెవెన్యూ వ్యవస్థ, ఇప్పుడు దాదాపు మనకు వచ్చిన ఈ 75 సంవత్సరాలు దాటిన స్వతంత్ర భారతదేశంలో రెవెన్యూ సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య ప్రజలకు ఏనాడు పరిష్కారం చేయరండి, అసలు దాని జోలికి వెళ్ళరు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సామాన్యుడు నేను ఈ కేసు పెట్టాను, నాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఎక్కడా లేదు. మరి ప్రధాన విషయాలు ఏదైతే ఉన్నాయో విద్య, వైద్యం, లేకపోతే ఇల్లు, నివాసం, లేకపోతే పోలీస్ స్టేషన్, ఎక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఏం చేస్తారు? మనకు ఉన్నాయి 2 పార్టీలు, ఈ కాదు వాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళు.
ఇట్లా ఏంటంటే అట్టు తిరగేసినట్టుగా తిరగేస్తా ప్రజలు కాలక్షేపం చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఈ వైసీపీ పార్టీలో నేరాలు ఉన్నాయన్నా, వీళ్ళు పత్తిత్తులన్నా, ఎవరైనా ఒకసారి ఒకటే వాళ్ళ దృష్టిలో అసలు వాళ్ళ యొక్క సమస్యలు తీరట్లా. ఉమ్. ఈ తీరని మనుషులు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళని ఒక 5 ఆటోమేటిక్గా సంవత్సరాలు చూస్తారు, లేకపోతే మీరు అన్నప్పుడు లోక్సత్తా ఉమ్, ఆ దశలో లోక్సత్తా లాంటి దాని మీద యువత దగ్గరికి అయ్యారు. బాగా. మేము కూడా ఉమ్, మేము యువత కాకపోయినా కూడా సరే యువతకి కావాల్సిన మంచి పార్టీ వచ్చింది, వెనకాల నిజాయితీగా పనిచేద్దామని మేము కూడా వెళ్ళాం. టీవీలో ఒక యాడ్ చూసేవాళ్ళం, లోక్ సత్తా ఇది మీ సత్తగా అనగానే ఆ, అప్పట్లో నాగార్జున కూడా మీకు ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆయన మాకు అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఇచ్చేవాళ్ళు. బాగా ప్రచారం చేశారు. అది ఇచ్చినప్పుడు చాలా ఆశాజనకంగా ఉండేది. అవునండి. అంటే ఉమ్, లోక్సత్తా ఆర్గనైజింగ్ అంటే సంస్థగా ఉండగా చాలా మంచి మార్పులు తీసుకొచ్చింది, ప్రజల్లోకి వెళ్ళింది. ఉమ్, దాని ద్వారా చాలా మేలు జరిగినాయి, ఉమ్, ప్రజల్లో ఒక ఆశ చిగురించిందండి. ఉమ్, అది పార్టీగా రూపుదిద్దుకునే క్రమంలో పార్టీ లక్షణాలకి అది దగ్గర అవ్వాల. ఉమ్, కేవలం నోటి మాటలతోనే మనకు ఓట్లు పడతాయి అనేటువంటి నాయకత్వం విశ్వాసంలో ఉండేది. ఉమ్, మాలాంటి వాళ్ళు కూడా అలా కాదు సార్, ఉమ్, మనం నిజాయితీగా పార్టీ ఆర్గనైజింగ్ వర్క్ చేయాలి. ఉమ్, ఆర్గనైజింగ్ ఇవాళ కాతే రేపు కాతే ఎల్లుండి 10 ఏళ్ళు పెట్టినా కూడా అలా పని చేసుకుంటా విశ్వాసాన్ని కలిగించి మాత్రమే మనం ఎన్నికల్లో పోవాలి అనుకుంటే, ఉమ్. అట్లా కాకుండా లేదు మన నోటి మాటలతోనే ప్రజలు మనకు ఓట్లు వేస్తారని ఒక భ్రమలో ఉండి నాయకత్వం ఓట్లు వేస్తే ఏం కావాలి? ఓట్లు వేస్తే వెంటనే సీఎం అయిపోవాలా? మరి లేకపోతే ఆ భ్రమలు అదే కదండి, బ్రహ్మ అంటే అదే కదా. ఆ, మీరు కష్టపడి అసలు మనకి పునాది ఉందా, నియోజకవర్గంలో పోటీ చేసే స్థాయి ఉందా, ఉమ్, మనకి ఎన్ని ఇప్పుడు నియోజకవర్గం అంటే ఇప్పుడు విజయవాడ లాంటి చోట అయితే కార్పొరేషన్లో ఎన్ని కార్పొరేషన్లో మన బలం ఉంది, మనకి ఎంతమంది మనుషులు ఉన్నారు, పనిచేసే మనుషులు ఏరి, ఇట్లాంటి లెక్కలు వేసుకుంటే పోటీ పెట్టరండి. ఉమ్, ఎప్పుడు పోటీ ఎందుకు పెట్టారు? నోటి మాటలతోనే గెలుస్తాం ఎప్పుడైతే ఒక అభిప్రాయం కలిగిందో దానివల్లనే పోటీ పెట్టారు. పోటీ పెట్టేప్పటికి ఏమైంది, ఏ యువత అయితే ఆకర్షించి ఈ పార్టీలోకి వచ్చి నిజాయితీగా పనిచేసి ఈ రాష్ట్ర స్వరూపాన్ని మారుద్దాం, మంచి రాజకీయాలు తీసుకొద్దాం, నిజాయితీ రాజకీయాలు తీసుకొద్దాం అని అనుకున్నారు, నాయకుడు అనుకున్నారు. ఉమ్, కానీ రాజకీయం చేయాల్సిన పునాది లేకుండానే, ఉమ్, పునాది నిర్మించకుండానే, ఉమ్, దానికి కావాల్సిన ఆర్గనైజింగ్ వర్క్ చేయకుండానే ఎన్నికల్లో పోయారు. ముఖం పైలింది, ఉమ్. ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించడం తప్పులేదండి, ప్రజలు ఎప్పుడు కూడా తిరస్కరించడం అంటే మీకు అప్పుడు నియోజకవర్గానికి ఎన్ని ఓట్లు పడ్డాయి సార్? యావరేజ్ మొత్తం అంతా కలిపి అలా 1.5%, 2% లోపలే ఒక పడినాయండి. నియోజకవర్గానికి లెక్కేసుకుంటే ఎన్ని పడ్డాయి? ఏదైనా నియోజకవర్గంలో 3000 పడ్డాయా? ఒక 5000 పడ్డాయా? నియోజకవర్గానికి అయితే ఇప్పుడు మాకు బెజవాడ అంటే నియోజకవర్గానికి 5000 మంది మీకు సానుభూతి పరులు ఉన్నట్టే 5,000 కాదండి, 5,000 నుంచి 9,000 వరకు సరే సార్, 10,000 మంది వచ్చాయి. 10,000 మంది మీకు సానుభూతి పరులు ఉన్నట్టేగా. ఉన్నారండి, ఆ? ఉన్నారు. మరి వాళ్ళని మీరు కాపాడుకోవాలి కదా. మరి రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అయితే నియోజకవర్గంలో గెలవటం, లేకపోతే అంటే మానేసి ఇంట్లో కూర్చోవటమా? అది రెండు జరిగినాయండి. ఆ, అక్కడేమో తొందరపడి ఎన్నికల్లోనూ పోటీ చేసాం. ఉమ్. పోనీ వచ్చిన ఓట్లను నిలబెట్టుకుని కంటిన్యూగా మనకి ఈ మాత్రం ప్రజలు మనకి మిమ్మల్ని నమ్మాలి కదా సార్, మీకు ఓటు వేయాలంటే. ఖచ్చితంగా ఆ, ఖచ్చితంగా కావాలి. ఆ నమ్మకం అనేది కోల్పోవటం వల్లనే ఉమ్, ఎలక్షన్లు ఓడిపోగానే కాడి పారేయటం, ఉమ్, ఎలక్షన్లు గెలిస్తేనే మొగాళ్ళు అనుకోవటం, ఉమ్, ఇట్లాంటి వాతావరణం వచ్చింది. ఉమ్, యువత కూడా ఏంటంటే ఆ రోజుకి ఉన్నటువంటి ఆలోచనలో జేపీ గారు మీద అత్యంత విశ్వాసం. ఎందుకంటే ఆయన నిజాయితీపరుడు, బాగా మాట్లాడతారు, మంచి అవగాహన ఉన్న వ్యక్తి, అందులో అనుమానం అక్కర్లేదండి. ఉమ్, రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోలేదు ఆయన కానీ అప్పుడున్న కమిటీ కానీ అనేది అభిప్రాయం తప్పితే అక్కడే పొరపాటు జరిగింది. అదే సార్ నేను కూడా అంటుంది, ఒక నియోజకవర్గంలో 10,000 మందిని మీరు మీ వైపు తిప్పుకోగలిగారంటే అది మీరు సాధించిన మొదటి విజయం. ఆ విజయం ఆ విజయం దగ్గర నుంచి మీరు ఆ 10,000 మందిని పెట్టుకొని మీకు 2 లక్షల మందికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రభుత్వాలు ఏవైతే వెనకడుగేస్తున్నాయో వాటి మీద పోరాటం చేయాలి. అది చేయకుండా 10,000 కన్నా మన ఓట్లు పడి మనం వెళ్ళిపోదాం, ఇంకా రాజకీయ పార్టీ మూసేద్దాం అనుకుంటే, అంటే అంతిమ లక్ష్యం రాజకీయాల్లో పవర్ ఎంజాయ్ చేయటం, లేకపోతే ఒక 10 కార్లు ఉన్న క్యాన్వాయ్ని ఎంజాయ్ చేయటమా? అది కాదుగా. అట్లా ఉండకూడదండి, ఉండకూడదు. అదే పొరపాటు జరిగింది. అందుకే నేనేమన్నానంటే, ఇవాళ పార్టీ పెడితే రేపు ఎన్నికల్లో గెలుస్తాం అనుకునే పద్ధతులు ఎవరు పార్టీ పెట్టినా కూడా ఆశాభంగమే. అలాంటి పార్టీలు ఇప్పుడు మళ్ళీ పుట్టుకొస్తాయి అనుకోవచ్చు సార్. ఇప్పుడు మనం ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా రాజకీయ ఆవిర్భావం చెందితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుకుందాం సుమారుగా ఒక 5 కోట్ల మంది సానుభూతి పరులు ఉంటారని. ఈ 5 కోట్ల మంది బహుశా ఓటేస్తారేమో. 5 కోట్ల మందిని 50 కోట్ల మంది చేసుకునే పరిస్థితి ఉంటుందా, లేదంటే కాడి కింద పడేస్తుందా? ఇప్పుడు అట్లా కదండి, ఈ కాక్రోచ్ పార్టీ అనేవాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆన్లైన్లో ఉన్నా, రేపు యువత కూడా ఒక మంచి ఒక సిస్టమేటిక్ పార్టీని ఆర్గనైజ్ చేసినా, ఎన్ని చేసినా కూడా నేనేమంటున్నానంటే, బేసిక్గా మనం ఇవాళ గెలుస్తాం
రేపు అధికారంలోకి వచ్చేస్తాం అనే అభిప్రాయం లేకుండా మనం ఒక బలమైన పునాది మీద బలమైనటువంటి సిద్ధాంతాల మీద మనం పనిచేద్దాం. దానికి కావలసినటువంటి నమ్మకాన్ని కూడా ప్రజలకు కలిగిద్దాం. మనం ఎంచుకున్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా పోటీ చేయబోతున్నారో వీళ్ళందరూ కూడా చాలా విశ్వసనీయమైనటువంటి వ్యక్తులు, చదువుకున్న వాళ్ళు, నిజాయితీగా ఉన్నారు. వీళ్ళు కేవలం ఈ దేశాన్ని రాష్ట్రానికి మార్చడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారని ఒక అభిప్రాయం బలంగా ప్రజలకు కలిగించిన రోజున మనకు విజయం ఇస్తారండి. అందులో అనుమానమే అక్కర్లేదు. అట్లాంటి అనుమానం రానివ్వకుండా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు యువతరం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అట్లాంటి బలమైన నిర్ణయం మీద ఆధారపడే ఈ పొలిటికల్ పార్టీలు, ఆర్గనైజేషన్లు పెట్టాలండి. సో ఇప్పుడు రాజకీయ పార్టీగా మీరు చెప్పిన ఈ జనతా కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం చెందితే ప్రజలు నమ్ముతారంటారా? ఒకటే సార్, ప్రజల నమ్మకం అనేది మీరు పార్టీ అనౌన్స్ చేస్తే రావటం కాదండి. ఇప్పుడు అనౌన్స్ చేస్తే అసంతృప్తి ఉందని చెప్పడానికి వీళ్ళంతా కూడా నమోదయ్యారు, కనపడుతున్నారు. కానీ దానికి తగినటువంటి పార్టీ నిర్మాణం, దాంట్లో వచ్చిన వ్యక్తులు, వాళ్ళు పనిచేసే విధానం, ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించినప్పుడు ఒకసారి కింద పడిపోయినా సరే స్టాండర్డ్గా ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలు చాలా గొప్పవాళ్ళు సార్. వీళ్ళకి ఎన్ని ఈతి బాధలున్నా, ఆర్థిక బాధలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నిజాయితీ పరుడు, నీతిగా పనిచేస్తున్నాడు, కరెక్ట్ మనిషి ఉంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరించారండి. మనకి జనసేన కూడా ఒక ఎగ్జాంపుల్. చెప్పండి. 2019 ఎన్నికల్లో అసలు ఒక సీటు గెలిచినట్టున్నారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడించినా సరే ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, తిరిగారు. ఫలితం 2024 చూసాం. ఆయన ఖచ్చితంగానండి. ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే ఆయన 2014 వచ్చేటప్పటికి పార్టీ పెట్టలేదు, కేవలం ఒక దీని అనౌన్స్ చేసి దగ్గర ఉండి సంఘీభావాన్ని ఇచ్చాడు. ఆయన సంఘీభావం ఇవ్వటం కూడా ఎంతో కొంత అప్పుడున్న తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత మేలు చేసిన విషయం అండి. తర్వాత కాలంలో ఆయన 2019 5 పార్టీలతో కలిపి ఆయన రాజకీయం చేసేప్పుడు ఎంతసేపటికి ఏంటంటే ఆయనకున్నటువంటి సినిమా గ్లామర్ కానీ, లేకపోతే నేను బాగా చేయగలను అని ప్రజలకు విశ్వాసం కలిగించానని ఒక ఫీల్ అవటం కానీ, ఇతర పార్టీని కలుపుకుని కూడా నేను సాధిద్దామని అనుకున్నారు. అసలు అప్పటికి ఆయన పార్టీ నిర్మాణం కూడా లేదు. ఆయన నిర్మాణం కనుక చేసి ఉండి, ఆ 5 ఏళ్ళు నిర్మాణం చేసి ఉండి ఇదే పొలిటికల్ పార్టీతో కలిసి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది, ఆయన కూడా ఓడిపోయేవారు కాదండి. ఆయన ఏం చేశారంటే ఎప్పుడైతే ఒక ఎలక్షన్ బిఫోర్ కొన్ని పార్టీలను కలుపుకొని పోటీ చేశారో ఆ దీనిలో ఏంటంటే స్పష్టంగా అప్పుడు మ్యాండేట్ అనేది జగన్కి ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోయింది. అది గమనించి పవన్ కళ్యాణ్ గారు అసలు మనం ఏం చేసాం, ఏం కష్టపడ్డాం, ఏం చేసాం, ఈ ప్రజలకు ఏం చెప్పాలి, అసలు మన పార్టీ బలంగా ఉన్నావా లేదా, అన్నెసరిగా ఒట్టి మాటల వలన ఏమీ ఓట్లు రావు, కులం వల్ల కూడా ఓట్లు రావని స్పష్టంగా ఆయన తెలుసుకుని ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఏం చేస్తే ఈ మన పార్టీకి మనుగడ ఉంటుంది, ఏం చేస్తే ఈ రాజకీయంలో నిలకడగా ఉంటాను అని ఆలోచించుకొని ఆయన ఏం చేయాలనుకున్నారో ఆ పనిని చివరి నిమిషం వరకు ఆయన పద్ధతిలో ఆయన కృషి చేసి విజయాన్ని సాధించాడు. అట్లాంటి నిలకడ తత్వం అనేది చాలా ప్రధానమైన విషయం అండి. అది కావాలి. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆవిర్భావం చెందిన తర్వాత ఒక దేశ ప్రధాని అప్రమత్తం అయిపోవటం, అసలు క్యాబినెట్ను కూడా పూర్తి స్థాయిలో పునరాలోచన చేయాలి, మార్చాలనుకోవటం, యువతకి పెద్ద పీట వేస్తామని. అంటే యువతకి, అంటే వాళ్ళ దృష్టిలో యువతకి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన దేశ ప్రజల్లో ఉన్న యువత వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆగ్రహం సద్దుమణిగిద్ది అనుకోవచ్చా? అవునండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే మనం తప్పు చేశాము అనే అభిప్రాయం వస్తే నిజంగా తప్పును సరిదిద్దుకుంటే మీరు చెప్పినట్టు వాళ్ళ ఇంకా కూడా ప్రజలు చూస్తారు. వీళ్ళేంటి అతుకులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ తప్పులు చేసామని వాళ్ళు అనుకోవట్లా. అట్లా అనుకుంటే వాళ్ళలో మార్పు వస్తుంది. దాని తగ్గ ఎవరిని మార్చి పెట్టుకున్నా, ఇంతకంటే బెటర్గా పనిచేసామని పెట్టుకున్నా ఆ ఫలితం కనపడతానే ఉంటుంది. ఇదల్లా ఏంటంటే మనం నష్టం జరుగుతుంది, యూత్ అంతా అటు వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా చూడలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా చూడాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్న వాళ్ళు 10 హిమాలయాలు ఇంకా ఎవరైనా తెచ్చుకుంటే అది ఏదో మేలు జరుగుతుంది అని ఫీల్ అవటమే. ఎవరు సార్, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి సార్, నాకు బదులుగా నా వారసుడిని ఒక 20 ఏళ్ళలోని పెడతాను, నేనే రాజకీయం చేపిస్తూ ఉంటా. ఎక్కడ మార్పు వస్తుంది సార్? కాదండి, అసలు రాజకీయ నాయకులు వారసుల్ని తీసుకొచ్చినంత వరకు రాజకీయ ప్రక్షాళన అనేది జరిగిద్ది అంటారా సార్? ఒకటైతే అంటే దీంట్లో 2 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. వారసత్వ రాజకీయం అనేది ఓ రకంగా తప్పు కూడా కాదు సార్. ఎందుకంటే ఉదాహరణకి ఒక నాయకుడు తను జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి ఒక కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అతను రాజకీయంగా ఎదిగే క్రమంలో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా
ఖచ్చితంగా రాజకీయంతో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉమ్, ఆ లాభము నష్టం రెండు కూడా వాళ్ళు పొందాల్సి వస్తుంది. ఉమ్, వీళ్ళకి వేరే వ్యాపకాలు వేరే చేయటం పాజిబిలిటీ అవకాశాలు కూడా చాలా తక్కువ. ఉమ్, ఈ క్రమంలో వీళ్ళ ఇంటికి వచ్చే మనుషులు కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళకి దగ్గర అవుతారు. ఉమ్, ఈ దగ్గర అయ్యే క్రమంలో ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ చేయొచ్చు అంటారు, లాయర్ కొడుకు లాయర్ చేయొచ్చు అంటారు. అన్ని వృత్తులు ఎవరో ఒకళ్ళు చేయొచ్చు. కానీ ఉమ్. ఒక నిజాయితీ ఉండి ఒక శక్తి ఉండి ఒక కెపాసిటీ ఉన్న మనిషి వారసుడైనా అతను ఎందుకు రాజకీయం చేయకూడదు? నేను అదే అడుగుతా సార్, ఆన్సర్ అదే చెప్తాను. ఆ, మీరు ప్రజాసేవ చేయటం కోసం మీ వారసులు మొత్తాన్ని ఇక్కడ పణంగా పెట్టచ్చు. ఆ, కానీ మీరు ప్రజాసేవ అనే ముసుగులో, రాజకీయం అనే ముసుగులో ఇసుక దోపిడీ చేయటం, లిక్కర్ మాఫియా అవతారాలు ఎత్తటం, లేకపోతే సున్నపు బట్టీల పరిశ్రమలను మీ చేతుల్లోకి తీసుకోవటం, లేకపోతే బంగారపు షాపులను మీ ఏదైనా అంటే ఒక నియోజకవర్గం ఉందంటే ఇది మా గుత్తాధిపత్యం, కనీసం హాస్పిటల్ ఓపెన్ చేయాలన్నా సరే మా పర్మిషన్ తీసుకోవాలనే స్థాయిలో రాజకీయ వారసులు ఉంటే, రాజకీయ వారసులు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తుంటే అలాంటి వాటిని ఎందుకు ఉపేక్షించాలంటున్నారు? కాదండి, అలాంటి వారసత్వం ఎందుకు కొనసాగాలంటే? అసలు వారసత్వమే కాదండి, వారసులైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, లేకపోతే ఒక కులమైనా ఒక మతమైనా, అసలు ఎవరైనా అసలు ఆ టైప్ ఆఫ్ వ్యక్తుల్ని ఎవరిని మనం సహించకూడదు. ఇందులో వారసత్వం ఉందే అది మరీ ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే తండ్రి గొప్పవాడు కాబట్టి అంటే కొడుకు కూడా గొప్పవాడు అని ఒక ఆలోచన ఉండి నిజాయితీగా అతను కూడా పనిచేసే అవకాశాలు ఉండి అతను కూడా శక్తివంతులైతే మనమేం తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. ఇక కరెక్ట్ మనిషి కానప్పుడు వారసుడు ఏంటి బయటాడేంటి ఎవరైనా ఒకటేనండి. దీనికి ఈ పొరపాటు మీరు అన్నారే ఇసుక వ్యాపారాలు కంకర వ్యాపారాలు వ్యాపారాలు చేస్తున్నారే ఎవరైనా ఒకటే. వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే అయితే చాలు, కొడుకులు స్పీడ్ బైక్స్తో దాడులు చేస్తారు, లేకపోతే పట్టపగలే వెళ్ళి ఇసుక దందాలు అవతారం ఎత్తుతారు, లేకపోతే నియోజకవర్గంలో ఈయన ఒక చిన్నబాబు, ఆయన ఎమ్మెల్యే గారు ఒక పెద్దబాబు, ఈయన ఒక చిన్నబాబు, అధికారుల దగ్గర నుంచి అందరిని బెదిరిస్తారు, కంటికి కనపడిన ఆడపిల్లని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే మనం తెలంగాణలో చూసాం, బండి సంజయ్ ఇష్యూలో వాస్తవాలు ఏంటనేది పక్కన పెడితే వారసుల వల్లే కదా ఆయన పూర్తిగా డ్యామేజ్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు లేవు? ఇవన్నీ కూడా రాజకీయ వారసుల కిందే కదా తీసుకోవాలి మనం. వారసులు అనేది ప్రత్యేకించి విపరీతం ముందు వెలుగులోకి వచ్చేస్తారండి. మిగతా వాళ్ళు వెలుగులో రానంత గొప్పగా వారసులు ఇప్పుడు మిగతా వాళ్ళు ఎన్నో మంది ఎన్నో చేస్తున్నారు ఇట్లాంటివి, కానీ అవన్నీ మనకి పెద్ద అంటే ఒక పరిగణలో తీసుకోరు, అంటే పెద్దగా ఫోకస్ అవ్వు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే రాజకీయంగా తండ్రికో అన్నకో పెద్దవాళ్ళకి కుటుంబ సభ్యులకో వాళ్ళ ఒక పేరు ప్రతిష్ట ఉన్న కుటుంబంలో వచ్చేప్పటికీ వాళ్ళకి రాజకీయ అనుకూలత ఎంత ఉంటుందో రాజకీయ వ్యతిరేకత కూడా అంత ఉంటుంది. ఈ కారణంగా ఫోకసింగ్ అంతా ప్రజలు వాటి మీద చూపిస్తారు. కాబట్టి మాకో న్యాయం వాళ్ళకో న్యాయమా, అట్లాంటి మనుషులు ఎందుకు సహించాలి అనేది ఒరిజినల్గా మనుషులు ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును ప్రశ్నించే గుణం వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా ఆ టైంలో అయితే మామూలు వాళ్ళకంటే కూడా వారసులకి చాలా నష్టం కూడా జరిగి తీరుతుంది. ఎక్కడన్నా మరీ రాజశేఖర రెడ్డి లాగా తప్పుని భుజాన్ని వేసుకుని వన్ సైడ్గా చేస్తే రాజకీయం చేస్తే తప్పితే ఇట్లా రాజకీయం అనేది అంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వాలు జంజీకి మేము పెద్దపీట వేస్తున్నాం, తమిళనాడులో జంజీ వల్లే ఎక్కువగా విజయ్ లబ్ధి పొందాడు కాబట్టి మనం కూడా ఆ స్టాండ్ తీసుకోవాలని చెప్పి వాళ్ళ వారసుల్ని పార్టీలో ఇప్పటికే ఉన్న వాళ్ళ తరాన్ని వాళ్ళ నెక్స్ట్ తరాన్ని తీసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మగ్గిపోతున్నటువంటి నిరుద్యోగుల్ని ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అని పిక్ చేస్తుందా? సహజంగా ఏంటంటే ఏ రాజకీయ అనుకూల మార్పు వచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు సాధన సంపత్తి ఉన్న మనుషులకే సాధ్యం. అది ఆ సాధన సంపత్తి ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి దాని ద్వారా లబ్ధి పొందిన మనుషులకే ఈ రాజకీయం ఉంటుంది. నేపాల్ ప్రధానికి ఏవి రాజకీయ చెప్తాను సార్, మనకి అక్కడికి ఉన్న తేడా చాలా డిఫరెంట్ అండి. అక్కడ ఉన్న పరిణామాలు వేరు, అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ వేరండి. ఇప్పుడు మనకు వచ్చేవాడు మీరు ఇందాక అడిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. రేపొద్దున ఈ జంజీ అనే దాంతో లేకపోతే ఈ కాక్రోచ్ పార్టీతో ఇట్లాంటి నిజంగా వారసత్వం అనేది ఒక నిజాయితీ ఒక నిబద్ధత ఉన్న యువత అందులో సామాన్యుల నుంచి రావాలి కదా అనేది మీ అభిప్రాయం సార్? ఖచ్చితంగా. మామూలుగా ఆ సామాన్యుల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉండకూడదు, వాటిని కూడా వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు.
ఎందుకు చేస్తారు అంటే వీళ్ళల్లో ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ గెలుస్తుంది అనగానే ఉమ్. అప్పుడు దాకా వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు Jump ఒక నెల రోజుల అయిపోతారు. ముందు జంప్ అయ్యి ఇటు రావటము, ఉమ్. లేకపోతే వేరే పార్టీ అదే ఇప్పుడు ఎవరైతే గెలుస్తారనుకునే పార్టీలో వాళ్ళు కూడా వాళ్ళని స్వీకరించడం జరుగుతుంది. ఉమ్. ఎందుకు జరుగుతుంది? కాస్త ముందు జాగ్రత్తగా కనిపెట్టుకుని అటు ఆ రాజకీయాన్ని పొందాలి, ఇటు ఈ రాజకీయాన్ని కూడా వాళ్ళు దీంట్లో మనుగడ సాగించాలి. ఉమ్. అందుకని అట్లా తెలివితేటలుగా చేస్తారు. అట్లా తెలివితేటలుగా ఉండేవాళ్ళు అట్లా ప్రవేశం జరుగుతుంది. కానీ నేను ఇందాక చెప్పింది అదే సార్, ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక కఠోరమైనటువంటి శ్రమ, ఈ దేశం బాగుపడాలి అని ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నటువంటి నాయకత్వం కనుక వస్తే అటువంటి వాళ్ళని వాళ్ళకి క్యారెక్టర్గా ఇతరతర నాయకుల దగ్గర పనిచేసిన పిల్లలైనా వాళ్ళు పద్ధతి గల వాళ్ళు అనుకుంటే స్వీకరిస్తారు, లేకపోతే వాళ్ళని కూడా దూరం పెడతారండి. అందులో అనుమానం కూడా అక్కర్లేదు సార్. సార్ ఫైనల్గా ఒకటే మాట, ఆ. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయ ఆవిర్భావం చెందితే దేశంలో ఎలాంటి మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చేస్తే ఆ మార్పులు వస్తాయి? అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో కేవలం ఒక వ్యతిరేకత సంబంధించిన ఇదే కనపడుతుందండి. అవును. అంటే చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది, అది వాస్తవం కూడా. అది ఊరినే తేలిగ్గా మనం వదిలేసే సబ్జెక్ట్ కూడా కాదు. కొట్టుపారేయకూడదు. కానీ దానికి కావాల్సిన ఒక వాతావరణం క్రియేట్ అవ్వాలండి. అంటే దానికి సిద్ధాంతాలు, దానికి కావాల్సిన నిర్మాణం, దానికి కావాల్సినటువంటి సాధన సంపత్త, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక విజనరీ విధానం, ఇవన్నీ కూడా వాడికి ఉన్నప్పుడు ఎన్జి రంగా గారు, వావిలాల్ గోపాలకృష్ణ గారు లాంటి మేధావులు రావాలి, అంటే గొప్ప వ్యక్తులు రావాలి. వాళ్ళలాగా నిజాయితీ పరులు, మంచి మనుషులు ఆ మనసు ఉండాలండి. దాంతోపాటు ఇప్పుడున్న యువత చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి పరులు అండి వీళ్ళు. అవును. పూర్వం వాళ్ళకంటే కూడా చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటారు, స్పీడ్గా పనిచేస్తారు, రిజల్ట్ కూడా అట్లాగే వస్తుంది. ఇవాళ అట్లాంటి వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాము. అట్లాంటి పార్టీ కనుక ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చాలా అవసరం సార్. అది ఆ రకంగా జరిగి తీరాలి. అట్లా జరిగేదే వస్తే వాడు సహాయపడటానికి నిజాయితీగా పనిచేసేవాళ్ళు పార్టీ పరంగా ఇతరత్ర అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సో మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఇది నిజంగా రాజకీయ ఆవిర్భావం చెందుతుందా, లేదంటే ఒక ఆర్గనైజేషన్గా మిగిలిపోతుందా? ఎందుకంటే దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల మీద సామాన్యులకి ఒక రకమైనటువంటి అనిశ్చితి లేదా దురభిప్రాయం అయితే ఉంది. వీడి కాకపోతే వాడు, వాడి కాకపోతే ఇంకొకడు అనేటువంటి నినాదంతో ఓట్లు వేయడం తప్ప ప్రత్యామ్నాయం ఎక్కడ కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ ఏ కొత్త రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆదరణ అయితే దేశవ్యాప్తంగా దొరుకుతుంది. గతంలో వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన, ఇటీవల కాలంలో తమిళనాడులో విజయ్ పార్టీ సంచలన విజయం నమోదు చేసిన, ఇలాంటి రాజకీయ అనిశ్చితి నుంచే అలాంటి పార్టీలు విజయం సాధించాయనేది వాస్తవం. ఇప్పుడు మరి కాక్రోచ్ జనతా పార్టీ రాబోయే రోజుల్లో నిజంగా రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెందుతుందా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చితి, ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసి రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెంది ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితి దాకా వెళ్తుందా? చూడాలి.